గురుగారు, ఉగాది పచ్చళ్ళలో ప్రత్యేకంగా ఈ 6 రుచులు మాత్రమే ఎందుకు ఉంటాయి? అంటే మనకి వాస్తవంగా 6 రుచులకి 6 రకాల ఉన్నాయి. ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ తిన్నారనుకోండి, అది కామ్యకానికి ప్రత్యేకం. ఎవరైనా కారం మసాలాలు తిన్నారనుకోండి, క్రోధానికి రెట్టింపు చేస్తుంది. అట్లాగే పులుపు తింటే లోభానది అంటే కామక్రోధ లోభ మహమాశ్చర్యాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా సమపాళల్లోనే పెట్టుకుని ఆ కోపం అనేది అంటే పిల్లాన్ని దండించడానికి కోపం వస్తుంది, అంతేగాని శత్రుత్వంతో కోపం కాదు. అలా వీటిని అరిషడ్ వర్గాలని కంట్రోల్లో పెట్టుకోవనంటానికి ఈ రుచులన్నీ కూడా సమ్మిళితమైన జీవితం కాబట్టి దానికి అనుగుణంగా ఉండాలని పెద్దల వాక్యం. గురుగారు, ఉగాది రోజు ప్రత్యేకంగా మనం పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అసలు? పంచాంగ శ్రవణం అనేది మీరు అనుకునే పంచాంగ శ్రవణం ఏంటంటే మనకి ఏ ఋతువులు వస్తాయి, ఏ పంటలు వస్తాయి, ఇవన్నీ ఏంటంటే అప్పటికి ఈ పంచాంగం చదువుకునే వాళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. వర్ణ వ్యవస్థ ఉండేది అప్పుడు. ఒక వర్ణం వాళ్ళే చదువు చెప్తుంటూ వీళ్ళు దీనికోసం శ్రమపడుతూ ఇవన్నీ సైన్స్ నేర్చుకునేవాళ్ళు. కొంతమంది ఏమో ఈ గ్రామానికి కానీ దేశానికి కానీ రాజ్యానికి కానీ రక్షణగా ఉండేవాళ్ళు. కొంతమంది బిజినెస్ డెవలప్ చేసి ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతుండేవాళ్ళు. కొంతమంది ఏమో శ్రామిక వర్గంగా ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ చదువుకున్న వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు. అంటే మనకి ఏదైనా మనం చేసినప్పుడు కొత్తగా కనుగొన్నప్పుడు సైంటిస్టులు ఎలా చెప్తారో అలా ఈ సంవత్సరంలో ఏమేమి పంటలు బాగా పండుతాయి, ఏ పంటలు పండవు, ఎప్పుడు గ్రహణాలు ఉన్నాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు వర్షాలు పడవు, ఇవన్నీ తెలియటం వల్ల ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేకపోతే వస్తు వినియోగంలో కానీ ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అది మనం సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ చేస్తాం. కానీ ఒరిజినల్గా ప్రతిరోజు మేము పంచాంగం చేసిన తిదివార నక్షత్ర యోగకరణాలు ప్రతిరోజు ప్రతి పూజలో చేసుకుంటాం 2 పూట్ల.